దేశంలో జమిలీ సైరన్ మోగబోతుంటే తెలంగాణ ఏపీలో కలిసి ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అంశంపై చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. ఏపీలో లోక్సభతో కలిసి అసెంబ్లీ ఎన్నికలు జరగగా తెలంగాణలో 2023 నవంబర్లో అంటే లోక్సభ ఎన్నికలకు 6 నెలల ముందు ఎన్నికలు జరిగాయి. ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మనం వింటున్నాం. అయితే ఈ బిల్లుకు కేంద్రం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశంలోనే ఈ చట్టాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే జేపీసీకి పంపనున్నారు. లోక్సభ ఎన్నికలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే బిల్లు ప్రభుత్వ అజెండాలో ప్రధానమైనది. సెప్టెంబర్లో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన నివేదికలోని ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏకకాల ఎన్నికలపై అత్యున్నత న్యాయస్థాన కమిటీ సిఫారసులను కేబినెట్ ఆమోదించడాన్ని మోదీ అభినందించారు. ప్రతిపాదనలు సిద్ధం చేసిన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను ఆయన కొనియాడారు. భారత ప్రజాస్వామ్యం మరింత పరిపుష్టం కావడానికి ఈ చర్చ దోహదపడుతుందని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. మొదటి దశగా లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీకు ఏకకాల ఎన్నికలను నిర్వహించాలి. ఆ తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని హై పవర్ ప్యానెల్ సిఫారసు చేసింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఏకాభిప్రాయం సాధించాలని అంతకుముందు కోవింద్ పిలుపునిచ్చారు. అయితే తాజాగా ఆయన ఇదంతా అందరి ఆమోదంతో చేయాలన్నారు. ఈ నిర్ణయం ఏ పార్టీకి లబ్ధి కలిగించాలని కానీ దేశానికి మాత్రం ఎంతో మేలు చేస్తుందన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ గేమ్ చేంజర్ అవుతుందని కూడా చెప్పారు. ఆర్థికవేత్తల ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని, దేశ జీడీపీ 1 నుంచి 1.5% పెరుగుతుందని నమ్ముతున్నారని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చెప్పారు. ఇక దేశంలో జమిలీ ఎన్నికలు జరిగితే ఎప్పుడు జరుగుతాయనే దానిపై సస్పెన్షన్ అయితే నెలకొంది. 2027 ఫిబ్రవరి మార్చిలో ఎన్నికలు జరుగుతాయన్న అభిప్రాయాన్ని చాలా మంది ఇప్పటికే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడే యూపీతో సహా 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణపై రంగం సిద్ధమవుతుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో పాటు జరుగుతాయి. అంటే ఒక రకంగా మినీ జమిలీ ఎన్నికలు అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కానీ తెలంగాణలో మాత్రం లోక్సభ ఎన్నికలకు 6 నెలల ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దీంతో జమిలీ ఎన్నికలు ఏపీలో రాబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. అలాగే లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్న విశ్వాసంలో పలు పార్టీలు ఉన్నాయి. కానీ తెలంగాణ విషయంలో కూడా అదే అభిప్రాయంతో పార్టీలు ఉన్నాయి. అసలు ఏపీలో మొత్తం ఎలక్షన్ సీన్ ఎలా ఉండబోతుందో దానిపై మా ఇన్పుట్ ఎడిటర్ చిదంబరం, హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మా ఇద్దరు ప్రతినిధుల నుంచి తీసుకుందాం. ఇక జమిలీ ఎలక్షన్ కి సంబంధించి తాజా సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం, చెప్పండి, ఈ జమిలీ ఎలక్షన్ అనేది చాలా హాట్ టాపిక్ అండ్ చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని కూడా చెప్పొచ్చు. ఓవైపు ఎన్డీఏ ప్రభుత్వం అయితే చకచక పనులన్నీ చేసుకుంటూ పోతున్నాయి. మరోవైపు అయితే అందరికున్న మేజర్ డౌట్ ఏంటంటే అసలు ఇది సాధ్యమేనా, ఇది జరుగుతుందన్న మేజర్ డౌట్ అయితే చాలా మందికి ఉంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న డీటెయిల్స్ ఏంటి? దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అంటే చాలా కీలకమైన అంశాలు. భారతదేశానికి సంబంధించి చూసినప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా ఉన్న భారతదేశంలో ఎన్నికలు అన్నది కీలకమైన అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా 29 రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించే క్రమంలో ఓవైపు
రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు, అలాగే దేశానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు, ఇవి కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. వీటికి తోడు మున్సిపల్ ఎలక్షన్స్, తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్స్, ఇలా డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎలక్షన్స్ అనేది భారతదేశంలో జరుగుతూ ఉంటాయి. అయితే భారతదేశంలో ఉన్న ఏదైతే ఎలక్షన్ మాడ్యూల్ మనం చెక్ చేసినప్పుడు ఏంటంటే, ఎక్కడైతే ఎలక్షన్లు జరుగుతున్నాయో అక్కడ ఎలక్షన్ కోడ్ అనేది ఒకటి నియమిస్తారు. అక్కడ ఒకటి ఇంపోజ్ చేయడం ద్వారా అక్కడ ఆ మొత్తం అధికారాలన్నీ ఎలక్షన్ కమిషన్ చేతిలోకి పోతాయి. అప్పుడు ప్రభుత్వం ఒకవేళ అధికారంలో ఉన్నా సరే అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి కూడా అవకాశం లేకుండా ఉండేలాగా ఒక వ్యవస్థ మన భారతదేశానికి సంబంధించిన ఎలక్షన్ వ్యవస్థలో మనకు కనిపిస్తుంటుంది. అయితే బీజేపీ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ మిగిలిన సందర్భాల్లో కానీ దేశ అభివృద్ధికి ఇది ఇబ్బందికరంగా మారుతోంది. కాబట్టి దీన్ని అలా కాకుండా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన చేశారు. ఆలోచన సంబంధించి దాని కార్యాచరణలో తీసుకొచ్చే క్రమంలో ముఖ్యమైనది వన్ నేషన్ వన్ ఎలక్షన్. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించుకోవడం ద్వారా ఒకేసారి అది ఒక 3 నెలల సమయం పట్టినా ఎంత సమయం పట్టినా సరే అంత సమయం వరకు మాత్రమే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఒకవేళ కుంటుపడినా మిగిలిన సందర్భంలో మొత్తం దేశవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు. ఈ ప్రపోజల్ తీసుకొచ్చే క్రమంలో ముందుగా వచ్చిన అతిపెద్ద సమస్య ఏంటంటే, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి చేయాలి అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీలు ఒకేసారి డిజాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి డిజాల్వ్ అయ్యే అవకాశం భారతదేశంలో లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అసెంబ్లీలు ఇండిపెండెంట్గా అక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి. అక్కడ సీఎంని ఎన్నుకోబడతారు. ఏ కారణమైనా వచ్చినప్పుడు అక్కడ అధికార మార్పిడి జరిగే క్రమంలో కూడా కొన్ని సందర్భాల్లో తిరిగి ఎన్నికలు జరిగిన పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటివి ఉండడం వల్ల దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు అసెంబ్లీలకు జరగడం అనేది అసాధ్యమనే భావన ఉంది. బట్ ఇప్పుడు మనం అడుగుతున్నట్టుగా నిజంగా ఇది సాధ్యమా అంటే ఎస్ సాధ్యం. ఎందుకంటే దేశంలో ఉన్న అత్యున్నతమైన న్యాయస్థానం నుంచి ఏదైనా సరే మనం చూసినప్పుడు భారతదేశంలో ఉన్న మొత్తం అన్ని వ్యవస్థల్ని ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఈ లాభం ఉంది అన్న నేపథ్యంలో 3/2 రాష్ట్రాలు మొత్తం మన దేశంలో ఉన్న రాష్ట్రాల్లో మెజారిటీ ఆఫ్ ది రాష్ట్రాలు ఒకవేళ ఈ ఎన్నికలకు ఓకే అంటే సాధ్యమయ్యే పనే. దానికి తోడు బీజేపీ గతంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంటూ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. చాలా రాష్ట్రాల్లో ఇండిపెండెంట్గా బీజేపీ లీడ్ చేస్తున్న కూటమిలో అధికారంలో ఉండడంతో వాళ్ళు చెప్పిన మాట నడిచే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ రాష్ట్రాలు ఈ ఎలక్షన్లకి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సాధ్యపడుతుంది. దీనికి సంబంధించిన లాజిస్టిక్స్ ఇష్యూస్ ఇవన్నీ చూసుకున్నప్పుడు కూడా ఏంటంటే, ఈ మధ్యకాలంలో మనం చూసాము ఈవీఎంలు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కూడా ఒక్క రోజులో మొత్తం రిజల్ట్స్ని ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు ఈవీఎం మిషన్లు కానివ్వండి, గతంతో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్గా ఉండడము, దానికి తోడు ఓటర్ ఎన్రోల్మెంట్ కానివ్వండి, ఓటర్ ఎన్రోల్మెంట్కి సంబంధించిన కరెక్షన్స్ కానివ్వండి అన్నీ ఆన్లైన్లో చేసుకునే అవకాశం ఉండడం, ఇవన్నీ రావడం వల్ల ఎన్నికలు సాధ్యమే. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో చేసిన కమిటీ కూడా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి చర్చించి దాని మీద పరిశీలించిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చింది. సాధ్యమవుతుంది భారతదేశంలో కేవలం కేంద్ర ప్రభుత్వంతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీలు కూడా దీనికి ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంటుంది. దానికి అనుకూలమైన పరిస్థితులు అయితే ఇవాళ ఆ దేశంలో ఉన్నట్టుగా మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. శివాని. రైట్ చిదంబరం, మనకి ఇంకా కొన్ని చాలా డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ ఆమోదం అనేది ప్రతి రాష్ట్రం నుంచి ఆమోదం రావాలని మీరు చెప్పారు. సో ఏపీలో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? ఇన్ కేస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఫిక్స్ అయితే ఎప్పుడు ఎలక్షన్ జరిగే అవకాశం కనిపిస్తున్నట్లుంది? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మొదటిది ఎన్డీఏ కూడా ఇప్పుడు అక్కడ అధికారంలో ఉంది. అంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ అక్కడ అంటే మెజారిటీ షేర్ లేకపోయినా సరే మేజర్ రోల్లో మాత్రం బీజేపీ పార్టీ ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అక్కడ కూటమిని నిర్దేశిస్తుంది. అంతేకాకుండా వైసీపీ పార్టీకి సంబంధించి చూసినప్పుడు ఇప్పటికే అధికారం కోల్పోయింది. అధికారం కోల్పోయిన నేపథ్యంలో జమిలీ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా ఇప్పటికే ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ 6 నెలల్లోనే అనుకున్న దానికన్నా ఎక్కువ వ్యతిరేకతను మూటగట్టుకుంది. కాబట్టి అది మాకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఎన్నికలు వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో వైసీపీ పార్టీ ఆలోచిస్తోంది. ఇక మరొక కీలకమైన పార్టీగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా బలం లేదు. కమ్యూనిస్టు పార్టీలకు కూడా పెద్దగా ప్రాతినిధ్యం లేని పరిస్థితుల్లో ఆ పార్టీలకు పెద్దగా అక్కడ స్కోప్ ఉండే అవకాశం లేదు. బట్ అయినా సరే ఒకవేళ దేశవ్యాప్తంగా ఎన్నికలు అనుకున్నప్పుడు వాళ్ళు కూడా ఆమోదించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఒకవేళ విభేదించిన అధికారంలో ఉన్న పార్టీ రెండో పొజిషన్లో ఉన్న పార్టీ 2 పార్టీలు కూడా ఇవాళ జమిలీ ఎన్నికలు రావడం ద్వారా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అని ఒక ఆలోచనతోనే ఉన్నారు. అందుకని వాళ్ళు ఓకే చెప్పే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పార్లమెంట్లో చూసినప్పుడు ఇప్పుడు అసెంబ్లీలో కేవలం 11 స్థానాలు ఉండొచ్చు కానీ బట్ పార్లమెంట్లో వైసీపీకి 4 రాజ్యసభ
స్థానాలు ఉన్నాయి, అలాగే రాజ్యసభలో కాదు లోక్సభలో 4 స్థానాలు ఉన్నాయి, అలాగే రాజ్యసభలో కూడా వాళ్ళకి అనుకూలమైన సంఖ్య ఉంది. కాబట్టి ఈ సంఖ్యను మొత్తాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి రెండు పార్టీలు ఓకే చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి తోడు 2026లో పునర్విభజన జరిగిన తర్వాత 225 ఎమ్మెల్యే సీట్లు అవుతాయి. అప్పుడు మరికాస్త ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న నాయకులకు తోడు మరికొద్ది మంది నాయకులకు అవకాశం కల్పించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పార్టీ ఫిరాయింపులను ఇప్పుడు పార్టీ ఫిరాయింపిస్తున్న వాళ్ళకు కూడా అక్కడ అవకాశం ఉందని చెప్పి అటు అధికార పార్టీ కానివ్వండి, విపక్షాలు కూడా ఇద్దరు ఆశాభావంతో ఉన్న నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి పెద్దగా నెగిటివ్ అప్రోచ్ ఉండకపోవచ్చు, నో అనే పరిస్థితి కనిపించదని చెప్పొచ్చు. శివాని రైట్ చిదంబరం, ఇంకో మెయిన్ విషయం ఏంటంటే లోక్సభ ఎన్నికల అనంతరం ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు కానివ్వచ్చు, వీళ్ళ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, అంటే నేషనల్ స్టాండర్డ్స్ లో. సో దీనికి పవన్ కళ్యాణ్ అండ్ అలాగే చంద్రబాబు నాయుడు ఒప్పుకునే ఛాన్సెస్ ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి వన్ ఎలక్షన్ వన్ నేషన్ కి. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది, కానీ బట్ ఏదైతే మెజారిటీ మార్క్ ఉందో మెజారిటీ మార్కు దాటడంలో వైఫల్యం చెందిందని మనము విశ్లేషించాల్సిన పరిస్థితుల్లో అక్కడ టీడీపీ పార్టీ, అది కూటమిలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ చాలా కీలకమైన రోల్ పోషిస్తోంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడుకి ఎప్పటి నుంచో దేశ రాజకీయాలను మలుపు తిప్పే ఒక చరిత్ర ఉంది. అంతేకాకుండా ఏదైనా సరే సంకట పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన ఒక ట్రబుల్ షూటర్గా కూడా పనికొస్తారు. నిజంగానే ఇవాళ బీజేపీ పార్టీ కోరుకుంటున్నట్టుగా, ఎన్డీఏ భాగస్వామ్యాలు భావిస్తున్నట్టుగా వన్ నేషన్ వన్ ఎలక్షన్కి వెళ్ళాలి అనుకున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అక్కడ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆయనకి పెద్దగా అభ్యంతరం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మరొకసారి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగానే వాళ్ళు మరొకసారి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అనుకున్న 2024లో అధికారంలోకి వచ్చినాక 2027లో ఒకవేళ మరొకసారి ఎన్నికలు జరిగినా మరొక 5 సంవత్సరాల పాటు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఉంటారు. 3 సంవత్సరాల పాటు తన పాలన కొనసాగుతుంది. ఇప్పటికే అంటే మనం ప్రస్తుతము 2024 ఎన్నికల సందర్భంలో వైసీపీకి చాలా తక్కువ సీట్లు ఇచ్చిన నేపథ్యంలో 2027 ఎన్నికల్లో అది రిపీట్ అవుతుందనే ఒక ఆశాభావంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది. అది దానికి తోడు ఓవైపు నేషనల్ లీడర్గా పవన్ కళ్యాణ్ని ప్రజెంట్ చేస్తూ బీజేపీ కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఆయనకు కూడా స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఎలక్షన్లు వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆయన ప్రచారానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. దానికి తోడు నిజంగానే వర్కౌట్ అయితే ఆయనకి మరింత పెద్ద పదవులు, ఉన్నత పదవులు ఇచ్చే అవకాశం కూడా ఉందని బీజేపీ నుంచి మనకి సంకేతాలు అందుతున్న నేపథ్యంలో అది కూడా అడ్వాంటేజ్గా మారే అవకాశం పవన్ కళ్యాణ్కి ఉంది. సో ఇవన్నింటినీ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసినప్పుడు అటు చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఓకే అని చెప్పే అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. శివాని రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చిదంబరం. సో ఇదన్నమాట ఏపీలో ఉన్న సిచ్యువేషన్. సో ఏపీ నుంచి దీనికి ఓకే చెప్పే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఏపీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం కనిపిస్తున్నట్లుగా ఉంది. కాబట్టి సో వన్ నేషన్ వన్ ఎలక్షన్కి ఏపీ నుంచి కూడా ఇంచుమించుగా గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా మూవింగ్ ఆన్ టు ది తెలంగాణ, దేశంలో జమిలీ సైరన్ మోగబోతుంటే తెలంగాణలో మాత్రం సీన్ మరోలా ఉంది. ఏపీలో లోక్సభ కలిసి అసెంబ్లీ ఎన్నికలు జరగగా తెలంగాణలో మాత్రం 2023 నవంబర్లో అంటే లోక్సభ ఎన్నికలకు 6 నెలల ముందు ఎన్నికలు జరిగాయి. సో తెలంగాణలో సిచ్యువేషన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. మనం అది గమనిస్తున్నాం. సో తెలంగాణలో ఒకవేళ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు చేయాలంటే దీనికి రేవంత్ సర్కార్ ఒప్పుకుంటుందా అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు లైవ్ ద్వారా. రాజిరెడ్డి, చెప్పండి, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న హాట్ టాపిక్ ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్, జమిలీ ఎలక్షన్ అన్నమాట. సో దీనికి మనం చూస్తున్నాము, అంటే సెంట్రల్ నుంచి అయితే ఒక ఆర్డర్ అయితే పాస్ చేశారు మా సెంట్రల్లో ఓకే అని, కానీ స్టేట్ వాళ్ళు కూడా ఓకే చెప్పాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. సో దీనికి తెలంగాణ సర్కార్ ఓకే చెప్తుందా? దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న డీటెయిల్స్ ఏంటి? బీజేపీ కాంగ్రెస్ పరస్పర శత్రువులు, విరుద్ధమైనటువంటి రెండు పార్టీలు. వాళ్ళ సిద్ధాంతాలు వేరు, వీళ్ళ సిద్ధాంతాలు వేరు. వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ వాళ్ళు ఆ నిర్ణయాన్ని తప్పుపడతారు, ఆ నిర్ణయాన్ని ఖండిస్తారు, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా కేంద్రంలో అధికారంలో ఉంది ఎన్డీఏ భాగస్వామ్యము, అంటే బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ ఆపోజిషన్లో యూపీఏ అంటే కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలోనే జమిలీ ఎలక్షన్స్ను వ్యతిరేకిస్తుంది. జమిలీ ఎలక్షన్స్ వీలు కావని ఏఐసిసి అధ్యక్షుడే మల్లికార్జున ఖర్గేనే స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ కూడా వ్యతిరేకిస్తున్నారు.
అదేవిధంగా తెలంగాణ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. జమిలీ ఎలక్షన్స్కు కాంగ్రెస్ వ్యతిరేకం కాబట్టి కాంగ్రెస్ విధానపరమైన నిర్ణయాన్నే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆమోదించాలి కాబట్టి కాంగ్రెస్ జాతీయ స్థాయిలో వ్యతిరేకిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఇది వ్యతిరేకం చేస్తుంది. అయితే దేశవ్యాప్తంగా ఈ యొక్క జమిలీ ఎలక్షన్ల ప్రస్తావన వచ్చినప్పుడు దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలకు వర్తిస్తుంది, ఒక తెలంగాణకే వర్తించదు. కాబట్టి ఇదంతా కూడా ఈ చట్టాలు చేయవలసింది, చట్టాన్ని సవరించవలసిందంతా కూడా పార్లమెంట్లో ఉంటుంది. పార్లమెంటు ముందుకు బిల్లు తీసుకొస్తారు. బిల్లు తీసుకొచ్చిన తర్వాత 2/3 మెజార్టీతో ఈ బిల్లును ఆమోదించుకోవాలి. ఈ బిల్లును ఆమోదించుకోవడానికి కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీకి సరైనటువంటి మెజార్టీ లేదు. అయినా కానీ వాళ్ళ కాన్ఫిడెంట్ ఒకటి చూస్తే గతంలో ఆర్టికల్ 370D రద్దు చేస్తామని చెప్పారు, చేశారు. ఇప్పుడు కూడా 1 నేషన్ 1 ఎలక్షన్స్ అంటే ఒకటేసారి ఎన్నికలు రాష్ట్రంలో కానీ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీలో కానీ కేంద్రంలో జరిగే ఎంపీ ఎలక్షన్స్ కానీ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఒకేసారి నిర్వహించాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. గతంలో బీజేపీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. 2019లోనే ఇది తీసుకురావాల్సి ఉండే, కొన్ని అనివార్య కారణాల వల్ల తీసుకురాలేదు. ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక బిల్లు తర్వాయి ఉంది, పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. బిల్లు పెట్టిన తర్వాత 2/3 అంటే ఒక టెక్నికల్ అంశం వస్తుంది. ఆ రోజు పార్లమెంట్లో అటెండ్ అయినటువంటి సభ్యుల 2/3 మెజార్టీ లభిస్తే ఈ బిల్లు పాస్ అయినట్టే అవుతుంది. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల అభిప్రాయాలు స్వీకరించినప్పుడు దేశంలో ఉన్నటువంటి మెజార్టీ రాష్ట్రాల్లో అటు బీజేపీ పాలిత రాష్ట్రాలే అధికారంలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ బిల్లును పాస్ చేసుకోవచ్చు అనే ఆలోచన అటు కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. ఈ యొక్క నేపథ్యంలోనే ఈ యొక్క 1 నేషన్ 1 ఎలక్షన్స్ ఒకేసారి ఎన్నికలు ఉండాలనేది కూడా బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు వేరైనప్పుడు, పార్లమెంటు ఎన్నికలు వేరైనప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికలు వేరైనప్పుడు అభివృద్ధికి ఆటంకాలు కలుగుతాయి. ఎందుకంటే ఎన్నికల కోడ్ వస్తాయి, ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు అభివృద్ధి చేసుకోలేము. అదేవిధంగా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు అవుతాయి, ఎన్నికల్లో ఫండ్ కూడా ఖర్చు అవుతుంది. ఇవంతా రాష్ట్రానికి సంబంధించి కానీ దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులను దెబ్బతీయడమే అనేది కూడా ఒక అంచనాకు వచ్చి ఒకేసారి ఎన్నికలకు ఈ యొక్క క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పార్లమెంటు ముందుకు బిల్లు రాబోతుంది. అయితే పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతల అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఎవరు వ్యతిరేకిస్తారు, ఎవరు అనుకూలంగా ఉంటారు అనేది ఒక చర్చ జరుగుతుంది. అంటే ఈ దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా వేసే అవకాశం ఉంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటారు. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటారు. వాటన్నిటిని తెలుసుకోవడం వల్ల జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడం వల్ల దానికి ఒక టైం బాండ్ పెట్టడం వల్ల ఇది జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ ఇది జరిగితే తెలంగాణలో కూడా 2027 మార్చిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎలాగూ విభజన చట్ట హామీల్లో నియోజకవర్గాల డీలిమిటేషన్ ఉంది. డీలిమిటేషన్ 2026లో డీలిమిటేషన్ జరగనుంది. ఈ డీలిమిటేషన్లో జరిగినప్పుడు తెలంగాణలో కూడా నియోజకవర్గాలు పెరుగుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి 119 నియోజకవర్గాలు కాకుండా 153 నియోజకవర్గాలు అవుతాయి. నియోజకవర్గాలు అయిన నేపథ్యంలో ఇక్కడ కూడా ఇక మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు సిద్ధంగా ఉంటారు కాబట్టి ఒక స్కోప్ అవుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ కూడా తెలంగాణ నుంచి చూసుకుంటే బీఆర్ఎస్ జమిలీ ఎలక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జమిలీ ఎలక్షన్స్ వస్తాయి. ఇక కాంగ్రెస్ తెలంగాణలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలే ఉంటుంది. ఇక తర్వాత మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామనేది కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. కాబట్టి తెలంగాణలో కూడా స్కోప్ ఉంది. జమిలీ ఎలక్షన్స్ వస్తే మాత్రం 2027 ఫిబ్రవరి మార్చిలోనే ఎన్నికలు జరుగుతాయి. శివాని. రైట్ రాజిరెడ్డి, అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ 1 నేషన్ 1 ఎలక్షన్స్ కి చాలా అడ్వాంటేజెస్ మీరు చెప్పారు. కానీ అదేవిధంగా ఒక విషయానికి, ఒక అంశానికి సంబంధించి ఒక అడ్వాంటేజెస్ ఉంటే దానికి సంబంధించి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటుంది. సో ఈ జమిలీ ఎలక్షన్కి ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నట్లుగా మీకు కనిపిస్తుందా? అంటే డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మొదటగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు రాష్ట్రంలో దేశంలో అన్నీ ఒకటేసారి ఎన్నికలు జరిగినాయి. ఒకటేసారి ఎన్నికలు జరిగినాయి కానీ ఆ యొక్క రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు ఉంటాయి. ఒకవేళ ప్రభుత్వం ఒక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు మనుగడ సాధించాలని ఉండదు. ఎందుకంటే మధ్యలో ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంటుంది. కూలిపోయే అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ ఎన్నికలు పెట్టవచ్చు. ఎన్నికలు పెట్టే టైంలో ఏమవుతుందంటే అటు కేంద్రంలో జరిగే ఎన్నికలు అంటే పార్లమెంటుకు జరిగే ఎన్నికలు, అసెంబ్లీకి జరిగే ఎన్నికలు వేరువేరు కావచ్చు. ఇప్పుడు ఇదే సిస్టము రాష్ట్రంలో పెడితే కూడా ఒకటేసారి ఎన్నికలు మళ్ళీ నిర్వహిస్తే
ఏమవుతుందంటే కొన్ని రాష్ట్రాల్లో బోటాబోటి మెజార్టీ వస్తుంది, కొన్ని రాష్ట్రాల్లో ఏంటంటే మిత్రపక్షాలతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసి వస్తుంది, కొన్ని రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వస్తుంది. ఆ యొక్క నేపథ్యంలో 5 ఏళ్ళు ఆ ప్రభుత్వం మనుగడ సాధిస్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. అయితే 5 ఏళ్ళు మనుగడ సాధిస్తేనేమో ఈక్వల్గా పార్లమెంటు అదేవిధంగా శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. ఒకవేళ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండకపోతే మధ్యలోనే కుప్పగూలితే ఆ సందర్భంలో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మెజార్టీ లేకపోతే ఖచ్చితంగా ఎన్నికలు పెట్టవలసి వస్తుంది. అంటే దీన్ని మళ్ళీ చట్టంలో ఏ రకంగా రూపొందిస్తారు? ఒకవేళ దేశంలో ఏదైనా రాష్ట్రంలో జమిలీ ఎలక్షన్ జరిగి మళ్ళీ ఏదైనా రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు జరిగితే ఎట్లా? దీనికి చట్టంలో ఎలాంటి లొసుగులు ఉన్నాయి? ఈ చట్టాన్ని ఏ రకంగా మార్చే అవకాశం ఉందనేది కూడా చేస్తారు. అంటే డిసడ్వాంటేజ్ అంటే ఇదేనే చెప్పొచ్చు. ఎన్నికలు రాష్ట్రంలో 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి, పార్లమెంట్ ఎన్నికలైనా కానీ 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి, అసెంబ్లీ ఎన్నికలైనా కానీ ఒకసారి జరుగుతాయి. అయితే ఈ ప్రభుత్వాలు నిలకడగా ఉండి సంపూర్ణ మెజార్టీతో 5 సంవత్సరాలు ఉంటే ప్రాబ్లం లేదు. మధ్యలో మాత్రము ఈ మెజార్టీ లేక ప్రభుత్వం కోల్పోతే మాత్రం అప్పుడు ఇబ్బందులు ఎదుగుతాయి. అయితే ఇప్పుడు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎలక్షన్స్కు కేంద్ర ప్రభుత్వం పోతుంది కాబట్టి ఇందులో ఏమైనా చట్టాలను పకడ్బందీగా చేసే అవకాశాలు ఉన్నాయా అనే అంశాలను కూడా తేలవలసి ఉంది. ఎందుకంటే ఇట్లా మధ్యలో ప్రభుత్వాలు పడిపోతే దాన్ని మరి రాష్ట్రపతి పాలన పెట్టడమా, లేకపోతే మళ్ళీ వెంటనే కంటిన్యూ చేయడమా, లేకపోతే ఏదన్నా కొన్ని లూఫోల్స్ తీసుకొని వాటిని సవరించే పరిస్థితి ఏమన్నా ఉంటుందా అనేది కూడా ఇది చూడాలి. ఎందుకంటే ఒక ఆలోచన చేసేటప్పుడు దానికి రెమెడీ కూడా ఉండాలి కదా. ఇప్పుడు 5 సంవత్సరాల ఎన్నికలు అన్ని రాష్ట్రాల్లో ఒకసారి పెట్టినప్పుడు కూడా మళ్ళీ 5 సంవత్సరాల దాకా ప్రభుత్వాలు ఉండాలనే గ్యారంటీ లేదు. కాబట్టి తర్వాత ఏం చేయాలి అనేది కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసే అవకాశం ఉంది, ఆ లోపాలను సరిదిద్దే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం కూలిపోతే దాన్ని ఎట్లా మనుగడ సాధించాలి, మళ్ళీ సేమ్ ప్రభుత్వం ఏర్పడాలంటే ఏం చేయాలి, లేకపోతే రాష్ట్రపతి పాలన పెట్టాలా, లేకపోతే కంటిన్యూ అయిన తర్వాత వెంటనే పెట్టేసి మళ్ళీ 2.5 సంవత్సరాలు పెడతారా, ఎట్లా అనేది కూడా ఇది అంతా సంపూర్ణంగా ఒక స్టడీ చేయాలి. ఎందుకంటే ఒకసారి ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలంటే చాలా కష్టం. ఒకసారి చట్టసభల్లోకి వెళ్ళాలంటే కూడా ఒక వ్యక్తి చాలా వ్యయ ప్రయాసాలు కూడవలసి ఉంటుంది, చాలా కష్టపడవలసి ఉంటుంది. కాబట్టి ఎవరైనా 5 సంవత్సరాలు పాలనలో ఉండాలనుకుంటారు. కాబట్టి ఈ జమిలీ ఎలక్షన్ తీసుకురావడానికైతే మెజార్టీ ప్రజలైతే ఒప్పుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మెజార్టీ ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారంటే జమిలీ ఎలక్షన్స్ పెట్టడం వల్ల ప్రతిసారి ఎన్నికల గొడవ ఉండదు, ప్రతిసారి సౌండ్ పొల్యూషన్ ఉండదు, ప్రతిసారి రాష్ట్రంలో ఎన్నికలు అయినప్పుడు, స్థానిక సంస్థల అయినప్పుడు, అదేవిధంగా ఎంపీ ఎలక్షన్స్ అయినప్పుడు ప్రతి మాటికి ఖర్చులు ఉండయి, ఎన్నికల కోడ్లు ఉండయి, అభివృద్ధి అనేది శరవేగంగా జరుగుతుంది అనేది కూడా జమిలీ ఎన్నికలను అయితే దేశవ్యాప్తంగా మెజార్టీ ప్రజలు హర్షిస్తారనే అభిప్రాయం మాత్రం వినబడుతుంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజిరెడ్డి. సో మొత్తానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైకి వచ్చింది. దీనికి సంబంధించి ఏపీలో అండ్ అలాగే తెలంగాణలో సిచ్యువేషన్ ఎలా ఉందో మనం మా కరెస్పాండెంట్ ద్వారా మనం తెలుసుకున్నాము. సో చూడాలి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి బిల్కి ఎప్పుడు ఆమోదం ఇస్తారో, అండ్ ఎప్పుడు ఒకవేళ ఆమోదం ఇస్తే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుంది, ఏ ఇయర్లో జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిన